సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. తల్లి, 2 ఏళ్లుగా నువ్వు పడుతున్న నీ కష్టానికి ప్రతిఫలము అనేది లభిస్తుంది. శివయ్య అనుగ్రహం మిమ్మల్ని చేయన్నవారే మీ కాలు మొక్కుతారు. ఈ అవకాశాన్ని అసలు వదులుకోవద్దు అని మన వారాహి అమ్మవారైతే చెప్తున్నారండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, ఈరోజు నీకైనా తల్లి, ఈ రోజంతా నీకు మంచి జరుగుతుంది. అవును బిడ్డ, గత 2 ఏళ్లుగా ఎంతో కష్టపడుతున్నావు. నీ కుటుంబం కోసం, నీ భార్యా బిడ్డల కోసం ఎంతగానో కష్టపడుతూ ఉన్నావు తల్లి. అసలు సుఖం అన్నదే ఎరక్క ఎంతో కష్టపడుతున్నావు. నీ కష్టం ఊరికే పోలేదమ్మా. నీ కష్టానికి ప్రతిఫలం కూడా లభిస్తుంది. శివయ్య అనుగ్రహంతో నీ యొక్క జీవితమే మారబోతుంది తల్లి. నీ ఆలోచనలన్నీ కూడా నిజమవుతాయి. నువ్వు ఏది ఆలోచిస్తే అది అలాగే జరుగుతుంది. అందుకే ఎప్పుడూ కూడా మంచిగానే ఆలోచిస్తూ ఉండు. నువ్వు ఏదైతే నాకు వద్దు, రాకూడదు అనుకుంటావో ఆ ఆలోచనలను దూరం పెట్టి కేవలం నీకు ఏవైతే అవసరమో, ఏవైతే కావాల్సిన అనుకున్నావో నీకు కావాల్సింది మాత్రమే ఆలోచించు బిడ్డ. తప్పకుండా అవి జరిగి తీరుతాయి. ఇప్పటి వరకు ఎవరూ తోడు లేకుండా ఒంటరిగా పోరాడిన నీకు ఈ వారాహమ్మ చెప్పే మాటలు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయమ్మా. ఇది సత్యవాగ్గా చెప్పినట్లుగానే జరుగుతాయి. నేను ప్రతి క్షణం నీతోనే, నీ దగ్గరలోనే ఉంటాను. నీకు ఏది మంచిదో ఆ దారినే చూపిస్తాను. ఇప్పటి వరకు కష్టాల దారిలో నడిచిన నువ్వు ఈరోజు వేరే దారిలో ప్రయాణాన్ని కొనసాగించు. నీకు అన్నీ అనుకూలంగా ఆ శివయ్య మారుస్తాడు బిడ్డ. నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి తెచ్చుకునే కాలము అనేది వచ్చింది. ఇన్నాళ్ళుగా పడ్డ కష్టానికి ఫలితం కూడా అందబోతుంది. నా మీద నమ్మకంతో ఉండు. నీ యొక్క ప్రయత్నాన్ని విడిచిపెట్టకుండా ఒక్కరిగా నీ ప్రయాణాన్ని మరొక దారిలో మార్చుకునే చూడు. నీ చుట్టూ జరిగే వాటిని గమనిస్తూ ఉండు. నేను నీ చుట్టూనే ఉన్నాను బిడ్డ. నువ్వు అసలు భయపడవలసిన పని లేదు. చిన్న చిన్న వాటితో మనసు పాడు చేసుకోకు. నీ చేతురాల నీ ఆనందాన్ని పోగొట్టుకోవద్దు బిడ్డ. భయం వల్ల రాబోయే అవకాశాలను, విజయాలను అందుకో. అప్పుడంతా అయిపోయింది అని అసలు నిరుత్సాహపడకు తల్లి. నీకోసం ఎన్నో అవకాశాలు, అదృష్టాలు ఎదురు చూస్తున్నాయి. కానీ నీకు ఆనందమే తల్లి. చూడమ్మా, ఈరోజు నిన్ను చూస్తూ ఉన్నాను కదా, ఎక్కువ వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నావు. నువ్వు ఎంతలా వాటి గురించి ఆలోచించవద్దు అనుకున్నా అన్ని పరిస్థితులు నీ చుట్టూ ఉన్నవారు ఆలోచించేలాగా చేస్తున్నారు. నువ్వు ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు ఆ పనిలో నేను విజయం సాధిస్తానా లేదా, నమ్మ నాకు తోడుగా ఉందా లేదా అనే సందేహం నీకు వస్తుంది. అలాంటి సందేహం ఏమీ పెట్టుకోకుండా నన్ను నమ్మిడ్డా. నా పనులన్నీ కూడా ఆటంకం వస్తాయా, ఎప్పట్లాగే ఓడిపోతానా అని భయపడవద్దు. అన్నీ పాజిటివ్గా మాట్లాడు, అంతే. అన్నీ జరుగుతాయి. మమ్మ జరిపిస్తుంది అని ఆలోచించు. నీ యొక్క ఆలోచన అనేది చాలా శక్తివంతమైనది. నువ్వు ఎలా కోరుకుంటే అలానే జరుగుతుంది. పూర్తి విశ్వాసంతో నేను గెలవగలను అని ఒక్కసారి అనుకుని చూడు. అది అలాగే జరగకపోతే నన్ను అడుగు. కాబట్టి నీ లోతు ఆలోచనలన్నీ ఆపివేసే. ఈ రోజు నుంచి వేరే దారిలో నడువు. కొన్ని మార్పులు నీ జీవితంలో రాబోతున్నాయి. అది ఎలాగా నిన్ను ఆనందపరిచేలాగా తియ్యటి జీవితాన్ని పొందబోతున్నావు. ఇక దుఃఖం, సమస్యలు, కష్టాలు అన్నీ కూడా ఆ శివయ్య అంతం చేస్తాడు తల్లి. నీ ఇంట్లో పున్నమి వెలుగు లాంటి ఆనందం రాబోతుంది. ఇక నువ్వే నమ్మలేని ఆనందాలు, విజయాలు పొందబోతున్నావు. అతి దగ్గరలోనే ఉంది బిడ్డ. ఇక నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే, ఏమి జరిగినా ధైర్యంగా ఉండు. అన్నిటినీ నాకు అప్పగించు. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఈ క్షణం నుంచి నా పాదాల దగ్గర అన్నీ ఉంచు. అతి త్వరలోనే నీ జీవితం మారబోతుంది. ఇక నేను అందరూ మెచ్చుకునేలాగా ఆనందమైన జీవితం జీవిస్తావు. ఇక ఏమీ ఆలోచించకమ్మా, ప్రశాంతంగా ఉండు. నా మాటలు అర్థమయ్యాయి కదా. ఇక ఏమాత్రం కూడా భయపడవద్దు బిడ్డ. నేను ఎప్పుడూ నీతో
నీతోనే ఉంటాను. నువ్వు నా బిడ్డవమ్మా, నేను ఎలా వదిలేస్తానని చెప్పు. నువ్వు నన్ను కోరిన ప్రతి కోరిక ఆ శివయ్య ద్వారా నెరవేర్చే బాధ్యత నాది కూడా. ఒక తల్లిగా నీ పూర్తి బాధ్యతను నేను ఎప్పుడో తీసుకున్నాను. ఇక నువ్వు దేని గురించి కూడా అనవసరమైన ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా ఉండమ్మా, అంతా కూడా శుభమే జరుగుతుంది అని వారాహమ్మ వారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మన కోసం తీసుకొచ్చారండి. ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. జై వారాహి మాత, జై జై వారాహి మాత.